బేల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ బల్లెఫ్ వారు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో తొలి గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తులు పలు సమస్యలను పాలక వర్గం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్థలాలను గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామంలో విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్ట్ షాపుల వల్ల యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు. గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రోడ్లపై తిరుగుతున్న పశువులను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇవ్వాలని, ఆ విధంగా ఇందిరమ్మ కమిటీలు పనిచేయాలని, లేని ఎడల కమిటీలను రద్దు చేయాలని కోరారు. ఈరోజు వేరే గ్రామ పంచాయతీ లోపల గ్రామ సభలు నిర్వహించుకున్నాము. గ్రామ సభ లోపల ముఖ్యంగా బెల్ట్ షాపుల గురించి ఇది దాన్ని వేయించాలని ఉన్నది. గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవాలనుకున్నాము. మళ్ళీ డిగ్రీ కాలేజీ లేదు, దాని గురించి కూడా చర్చించుకున్నాము. వాటిని గురించి తెలపడం జరిగింది. మరియు ఆ సమస్యల్ని మెల్లమెల్లగా ఒకటిగా పరిష్కరించుకోవడానికి మనం తీర్మానించుకున్నాము. మరియు ఇక్కడ ఏ సమస్యనైనా కలిసి సామరస్యంగా చేసుకుందామని నిర్ణయించుకున్నాము. మరియు ఇక్కడ ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ స్థలాలని ఆక్రమించుకున్నారో వాటి గురించి కూడా తెలుసుకొని మరి వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. మరియు గ్రామ పంచాయతీ నిధులని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, గ్రామ పంచాయతీకి ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని వాటి వల్ల ఏమన్నా లాభాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తెలుసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మరియు తర్వాత ఇక్కడ అందరి సహకారంతో అన్ని పనులను నిర్వహించుకోవాలనుకొని ఈ సభ లోపల